హాయ్ అండి, ఈరోజు అయితే వచ్చేసి మీకు ఇంకొక డిజైన్ అండి. దీనికి కూడా వచ్చేసి నేను పట్టు థ్రెడ్ అయితే యూజ్ చేశాను పైన టాజిల్స్కి. అండ్ కింద వచ్చేసి సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను. బ్లూ కలర్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ అండి. పైన మనకి కనిపిస్తున్న మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చేసి పట్టు థ్రెడ్ అండి. సో మీలో ఎవరికైనా సరే పట్టు థ్రెడ్స్ బీడ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఉంటుంది, ఆర్డర్ అయితే చేసుకోండి. బిగినర్ కిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. చూడండి, చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక బంచ్ అయితే తీసుకోండి. బంచ్ తీసుకొని మనకి చివరన ఉన్న ముడిని కొంచెం విప్పుకొని పైకి అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం ఒక లైన్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్ రెండు ఉంటాయి కదండి, అవి ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపి మనం బీడ్స్ థ్రెడ్ అండ్ సిల్క్ థ్రెడ్స్ రెండింటిని కలిపి అయితే ఒక ముడి అయితే వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఈ విధంగా సిల్క్ థ్రెడ్ని బయటకు అనేసేయండి. అన్న తర్వాత మనము బీడ్స్ అనేవి కిందికి చూడండి, ఈ విధంగా కిందికి అనగానే మనకి సిల్క్ థ్రెడ్ లోపలికి అనేది ఎక్కుతాయి. సో చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే మనము థ్రెడ్లోకి బీడ్స్ అనేవి ఎక్కించుకోవచ్చు. చూడండి, తర్వాత ఈ థ్రెడ్ అనేది కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా ఒక ముడైతే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా మన ఇంట్లో కార్డ్స్ ఉంటాయి కదండి, ఈ కార్డ్స్ ఇవి మనకి ఎంత పొడుగు 1.5 ఇంచు లేదా 2 ఇంచెస్ మీరు ఎంత పొడుగు పెట్టుకోవాలనుకుంటున్నారో అంత లెంత్ చూసుకొని కట్ చేసేసుకోండి. నేనైతే 1.5 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకొని చూడండి, ఈ విధంగా కార్డుకి ఈ విధంగా అయితే చుడుతున్నానండి. చూడండి, ఈ విధంగా చిన్నగా స్లోగా మొత్తం నేను వచ్చేసి టోటల్ 90 లైన్స్ అయితే చుట్టానండి. ఈ విధంగా కార్డుకి 90 లైన్స్ అయితే చుట్టాను. చూడండి, ఈ విధంగా టోటల్ 90 లైన్స్ అయితే చుట్టుకుంటున్నాను. చుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనకి. చూడండి, వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ముడి వేసుకున్నాం చూడండి కార్డుకి కలిపి. నెక్స్ట్ ఇప్పుడు కూడా అంతే, మళ్ళీ లాస్ట్ దానికి ఫస్ట్ దాన్ని కలిపి ముడి వేసుకొని ఈ విధంగా కార్డు కానించి తీయండి. తీసిన తర్వాత థ్రెడ్స్ అనేవి పక్కకు పోకుండా గట్టిగా పట్టుకొని ఈ విధంగా సేమ్ అదే థ్రెడ్ తోటి ముళ్ళు అనేవి వేసుకోవాలండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఆల్రెడీ నాది ఈ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో అయితే ఉందండి నా ఛానల్లో, కావాలి అనుకుంటే ఫుల్ వీడియో అయితే చూడండి. ఈ విధంగా ఇప్పుడు పట్టు థ్రెడ్ కాబట్టి పోగులన్నీ సమానంగా ఉండడం కోసం కోమ్ చేసేసి ఈ విధంగా ఫస్ట్ కొంచెం థ్రెడ్ అనేది ఉంచుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి. తర్వాత ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోండి. థ్రెడ్ అనేది చూడండి ఈక్వల్గా ఉండేలాగా 2 సైడ్స్ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా టాజిల్ పైన పెట్టుకోండి. మనం తయారు చేసుకున్న బీడ్స్ టాజిల్ పైన ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉండేలాగా 1కి 2 సార్లు చూసి పెట్టుకొని ఈ విధంగా మనము నీడిల్తో ఎందుకు కుట్టుతున్నానంటే మనం ఎవరికైనా రెడీమేడ్ చేసి ఇచ్చామనుకోండి ఊడిపోతుందేమో అన్న భయం ఉంటుంది. సో అలా ఉండకుండా ఉండడం కోసం అయితే నీడిల్తో కుట్టుకుంటే బెటర్గా ఉంటుంది అని చూపించడం కోసం అయితే నీడిల్తో కుట్టానండి. మీరు థ్రెడ్తో చుట్టుకోవచ్చండి, పర్లేదు. చూడండి, ఈ విధంగా మనమైతే థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఈక్వల్గా ఉండేలాగా మొత్తం చూసుకోండి. ఫైనల్గా చూడండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా నీట్గా రెడీ అయిపోయింది.